కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందా? రోజుకొక మంత్రుల ఎపిసోడ్ తెరపైకొస్తుందా? మంత్రుల మధ్య వర్గ విభేదాలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ మంత్రుల మధ్య మాటల యుద్ధం పార్టీకి నష్టం చేస్తుందా? ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటంలో ఆంతర్యమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంత్రుల వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ని ఉద్దేశించి చేసిన దున్నపోత వ్యాఖ్యలపై దుమారం రేగింది. పొన్నం వ్యాఖ్యలతో ఇష్యూ సీరియస్ కావడంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి అడ్లూరు లక్ష్మణ్ పొన్నంలకు మధ్య సయోధ్య కుదిరించే ప్రయత్నం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ ఎపిసోడ్ సద్దుమనగక ముందే మరొక ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. మేడారం టెండర్లలో దేవాదాయ శాఖకు సంబంధించిన టెండర్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మితిమీరిన జోక్యంతో ఆ శాఖకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పొంగులేటి తీరుపై రగిలిపోతున్న కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిందట. స్వయంగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేసే యోచనలో ఉందట. అటు ములుగు ఎమ్మెల్యే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కొండా సురేఖలకు సంబంధం లేకుండానే పొంగులేటి టెండర్లలో ఇన్వాల్వ్ కావడంపై వారంతా రగిలిపోతున్నారట. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా కాంగ్రెస్ పెద్దలకు ఇద్దరు మహిళా మంత్రులు పొంగులేటిపై ఫిర్యాదు చేశారట. మంత్రుల వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం సన్నిహితుల వద్ద స్పందించారట. మంత్రుల మధ్య వివాదం పెద్ద సమస్య కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివాదంతో ఉక్కిరిబిక్కిరైన కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖల వివాదంతో మరింత ఇబ్బందిలో పడిందట. తాజాగా మంత్రి వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ ఎపిసోడ్పై రియాక్ట్ అవ్వడం కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదానికి దారితీసిందట. మంత్రి వివేక్ నిజామాబాద్ జిల్లాలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన సభలో మాట్లాడుతూ ఇటీవల అడ్లూరి లక్ష్మణ్ టార్గెట్ చేయడంపై స్పందించారు. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల వెనుక మరో మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారని పరోక్షంగా విమర్శలు చేశారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ప్రోత్సహించింది శ్రీధర్ బాబు అన్న భావనలో ఉన్నారట వివేక్ వెంకటస్వామి. శ్రీధర్ బాబు ప్రోత్సహించడం వల్లే తనకు సంబంధం లేకున్నా లక్ష్మణ్ తనపై విమర్శలు గుప్పించారన్నది వివేక్ సన్నిహితుల వాదన. అటు మంత్రి వివేక్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వివేక్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నానని జగిత్యాలలో ప్రకటించారు లక్ష్మణ్. మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. ఈరోజు మళ్ళొక మా పేరు తీసి మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని, ఏదేమైనా కూడా ఈ అంశాన్ని వారు నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే వారి విజ్ఞతకే వదిలిపెడతాను. మంత్రుల మధ్య వరుస విభేదాలు రచ్చకెక్కుతుండడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంట్రోల్లో లేకపోవడం వల్ల మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్న వాదన ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మంత్రుల్ని కంట్రోల్ చేస్తారా లేదా చూడాలి.